నమస్కారం. ఏఐ ఏజెంట్స్ కోర్సులో ఎలా విజయవంతంగా ముందుకు సాగాలి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అసలు ఈ కోర్సు ముఖ్య ఉద్దేశాలేంటి, దీని వెనుకొన్న ఆలోచనేంటి, ఇంకా దీని నుండి ఉత్తమ ప్రయోజనం ఎలా పొందాలి అనే విషయాలన్నింటినీ వివరంగా చర్చిద్దాం. సరే, మనం ఈరోజు ఏం కవర్ చేయబోతున్నామో ఒక్కసారి చూద్దాం. ముందుగా అసలీ కోర్సు ఎందుకు, దీని లక్ష్యమేంటో తెలుసుకుందాం. తర్వాత నేర్చుకునేటప్పుడు కంగారు పడకుండా నెమ్మదిగా ఎలా వెళ్లాలో చూద్దాం. ఆ తర్వాత కోడింగ్ చేయడానికి కావలసిన టూల్స్ ఏంటి, ఏం ప్రాక్టీస్ చేయాలి, ఇంకా బహిరంగంగా నేర్చుకోవడమంటే ఏంటో కూడా మాట్లాడుకుందాం. ఇక చివరగా మన నెక్స్ట్ స్టెప్ ఏంటో డిసైడ్ చేద్దాం. రైట్, మొదటి అంశంతో స్టార్ట్ చేద్దాం. ఏ జర్నీ మొదలుపెట్టే ముందైనా మనమెక్కడికి వెళ్తున్నామో తెలియాలి కదా. సో, ఈ కోర్స్ యొక్క అంతిమ లక్ష్యమేంటి, మనమేం సాధించడానికి ఇక్కడున్నాం ఇప్పుడు చూద్దాం. లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. అదేంటంటే, ఈ కోర్స్ చివరికి వచ్చేసరికి స్వంతంగా ఏఐ ఏజెంట్స్ను తయారు చెయ్యగలగాలి, వాటిని క్రియేట్ చేయగలగాలి, అంతే. ఇంతకు మించి ఏమీ లేదు. ఇదే మన మెయిన్ ఫోకస్. గోల్ అయితే సెట్ చేసుకున్నాం. మరి ఆ గోల్ని రీచ్ అవ్వడానికి మన ప్రయాణం ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ఈ కోర్సు స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలామందికి టైం అనేది పెద్ద సమస్య. సో, ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా నేర్చుకోడానికి ఈ కోర్స్ డిజైన్ ఎలా హెల్ప్ అవుతుందో చూద్దాం. ఇది చాలామందికి వచ్చే కామన్ డౌట్. ఓ పక్క జాబుంది లేదా వేరే పనులున్నాయి, మరి ఈ కోర్స్కి టైం ఎలా కేటాయించాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కరెక్టే కదా. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ కోర్స్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ టైం సమస్యకి సొల్యూషన్ ఈ కోర్సు స్ట్రక్చర్లోనే ఉంది. చూడండి, ఇవన్నీ రికార్డెడ్ వీడియోలు. అంటే ఎప్పుడైనా చూడొచ్చు, ఎక్కడైనా చూడొచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే దీనికి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అంటే తొందరపడాల్సిన పనే లేదు. ఎవరి పనులు వాళ్లు చేసుకుని ఫ్రీ టైం దొరికినప్పుడు ప్రశాంతంగా నేర్చుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, కోర్సులో ఉన్న 100 వీడియోలు ఒకేసారి అప్లోడ్ చేసేయం. అలా చేస్తే ఏమవుతుంది? అబ్బో, ఇన్ని ఉన్నాయా అనిపిస్తుంది. ఏదో సినిమా చూసినట్టు చూసేస్తాం. అందుకే ఇది ఒక మాడ్యులర్ కోర్స్ అన్నమాట. అంటే ప్రతి వారం కొన్ని కొత్త వీడియోలు యాడ్ అవుతాయి. దీనివల్ల ప్రతి టాపిక్ని నెమ్మదిగా అర్థం చేసుకోవడానికి, దాన్ని బాగా ప్రాక్టీస్ చేయడానికి మనకు కావలసినంత టైం దొరుకుతుంది. ఇక్కడ ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన సలహా. ఈ కోర్స్ని జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తే పెద్దగా ఉపయోగం ఉండదు. నిజంగా నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఒక దగ్గర కూర్చొని ఒక ఫ్రెష్ నోట్బుక్ పెట్టుకుని ముఖ్యమైన పాయింట్స్ అన్నీ రాసుకోవాలి. అలా స్వయంగా రాసుకున్న నోట్స్ చాలా కాలం గుర్తుంటుంది. ఓకే, నేర్చుకోవటానికి మైండ్ సెట్ రెడీ అయింది. మరి ప్రాక్టికల్గా మనకు కావాల్సిన టూల్స్ ఏంటి? కోడింగ్ టూల్ కిట్ అనగానే అబ్బో ఏవేవో సాఫ్ట్వేర్లు కావాలేమో అని కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ చాలా సింపుల్గా ఉంటుంది. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం కోడ్ రాయడానికి ఐడిఈ అనే ఒక టూల్ వాడతాం. ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్. సింపుల్గా చెప్పాలంటే ఇది కోడర్స్ కోసం తయారు చేసిన ఒక స్పెషల్ నోట్ ప్యాడ్ లాంటిది. మనం కోడ్ రాస్తుంటే అదే మనకు సలహాలిస్తుంది, తప్పులుంటే చూపిస్తుంది. దీనివల్ల కోడింగ్ చాలా ఈజీ అవుతుంది. ఈ కోర్సు మొత్తం మనం విఎస్ కోడ్ అనే ఐడిఈని వాడతాం. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలామంది డెవలపర్లు వాడతారు. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది కంప్లీట్గా ఫ్రీ. సో ఎవరైనా సరే దీన్ని డౌన్లోడ్ చేసుకుని వాడటం మొదలుపెట్టొచ్చు. ఇప్పుడు అందరికీ వచ్చే అతిపెద్ద డౌట్, సరే అంతా బానే ఉంది, కానీ ఏఐ అంటే చాలా పవర్ఫుల్ కంప్యూటర్ కావాలి కదా. నా ల్యాప్టాప్ అంత పవర్ఫుల్ కాదు, మరి నేనేం చేయాలి? ఇది చాలా జెన్యూన్ ప్రశ్న. దీనికి కూడా మన దగ్గర ఒక సూపర్ సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషనే గూగుల్ కొలాబ్. ఇది ఒక ఆన్లైన్ టూల్ అన్నమాట. మీరు మీ బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ కోడ్ రాయొచ్చు. ఆ కోడ్ మీ సిస్టంలో రన్ అవ్వదు, గూగుల్ వాళ్ల పవర్ఫుల్ సర్వర్స్లో రన్ అవుతుంది. సో మీ ల్యాప్టాప్ ఎంత బేసిక్ మోడల్ అయినా సరే అస్సలు ప్రాబ్లం లేదు. ఒక్కసారి ఈ చార్ట్ చూడండి, మీకు క్లియర్గా ఒక ఐడియా వస్తుంది. ఈ కోర్సులో దాదాపు 90% పనులకు పెద్దగా హార్డ్వేర్ అవసరం ఉండదు. మిగిలిన 10%లో కూడా 9% పనులను మనం గూగుల్ కోలాబ్ వాడుకుని చాలా ఈజీగా చేసేయచ్చు. కేవలం 1% టాస్క్స్కి మాత్రమే మన లోకల్ సిస్టమ్ అవసరం పడొచ్చు, అంతే. సో హార్డ్వేర్ గురించి వరి అవ్వాల్సిన పనే లేదు. రైట్, టూల్స్ అన్నీ రెడీ, హార్డ్వేర్ గురించి టెన్షన్ కూడా పోయింది. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అదే కోడింగ్ స్కిల్స్.
ముఖ్యంగా ప్రోగ్రామింగ్కి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్. నాకు అస్సలు కోడింగ్ రాదు. పైథాన్ ఎప్పుడూ టచ్ చేయలేదు. నేనీ కోర్స్ ఫాలో అవ్వగలనా? ఇది చాలామందికి మొదటొచ్చే భయం. అస్సలు కంగారు పడకండి. దీనికి కూడా ఒక క్లియర్ పాత్ ఉంది. పైథాన్ నేర్చుకోవడానికి మనం ఒక సింపుల్ 2 స్టెప్ ప్లాన్ ఫాలో అవుతాం. ఒకవేళ పైథాన్ మీద అస్సలు ఐడియా లేకపోతే ఫస్ట్ స్టెప్గా 30 రోజుల పైథాన్ ఛాలెంజ్ ప్లేలిస్ట్ చూడండి. అది ఒక మంచి ఫౌండేషన్ ఇస్తుంది. ఆ తర్వాత సెకండ్ స్టెప్లో ఈ కోర్సుకు స్పెసిఫిక్గా ఎంత పైథాన్ అవసరమో ఆ కాన్సెప్ట్స్ అన్నీ మాడ్యూల్ 1లో మళ్ళీ కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ 2 స్టెప్స్ ఫాలో అయితే చాలు. సరే, పైథాన్ నేర్చుకున్నారు, కోర్స్ ఫాలో అవుతున్నారు, అంతటితో ఆపేస్తే సరిపోతుందా? లేదు. కేవలం వీడియోలు చూడటమే కాకుండా ఇంకా వేగంగా ఎదగడానికి ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఉంది. దాని పేరే లెర్నింగ్ ఇన్ పబ్లిక్, అంటే బహిరంగంగా నేర్చుకోవడం. ఇది మీ కెరియర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. సింపుల్గా చెప్పాలంటే మనం నేర్చుకున్న ప్రతి చిన్న విషయాన్ని లింక్డ్ఇన్ లాంటి ప్లాట్ఫామ్స్లో షేర్ చేసుకోవడం అన్నమాట. దీనివల్ల మనకంటూ ఒక పర్సనల్ బ్రాండ్ క్రియేట్ అవుతుంది. ఇంకా మనకు తెలియకుండానే కొత్త కొత్త అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇలా చేయడం వల్ల మెయిన్గా 3 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, ఒక విషయాన్ని నలుగురికి చెప్పాలంటే మనకు అది బాగా అర్థం కావాలి. సో మన అండర్స్టాండింగ్ పెరుగుతుంది. 2, మన ఫీల్డ్లో ఉన్న వేరే వాళ్లతో కనెక్షన్స్ పెరుగుతాయి. 3, మన స్కిల్స్ని కంపెనీలు గమనించి మంచి జాబ్ ఆఫర్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. మనం ఇప్పటిదాకా కోర్స్ లక్ష్యం, టూల్స్, నేర్చుకునే పద్ధతులు, ఇలా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇవన్నీ వినడానికి బాగుంటాయి, కానీ అసలైన రిజల్ట్ ఎప్పుడొస్తుంది? మనం యాక్షన్ తీసుకున్నప్పుడే. సో ఇప్పుడు మనం యాక్షన్లోకి దిగాల్సిన టైం వచ్చింది. మన నెక్స్ట్ ఇమ్మీడియట్ స్టెప్ ఏమై ఉండాలి? ఈ ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఈ కోర్స్ నుండి నేర్చుకునే పబ్లిక్గా షేర్ చేయబోయే మొట్టమొదటి విషయమేంటి? అది గూగుల్ కొలాబ్ గురించి కావచ్చు, లేదా ఇప్పుడే నేర్చుకున్న ఒక కొత్త పైథాన్ కాన్సెప్ట్ కావచ్చు. ఒక్కసారి ఆలోచించండి. మీ లెర్నింగ్ జర్నీని ఈరోజే, ఇప్పుడే స్టార్ట్ చేయండి.